దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ క్షేమంగా ఉన్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి ప్రార్థన చేసుకున్న లైవ్లో వద్దాం. అందరూ తల ఉంచండి. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడు అయిన యేసయ్యానికి వందనాలు. రాత్రి నీ ప్రజలతో కలిసి, నా కుటుంబంతో కలిసి ఇలా మిమ్మల్ని స్తుతించే ధన్యత, భాగ్యం మాకు ఇచ్చావు. మాకంటే గొప్పవారు అనేకులు లేరు నాయన. కేవలం నీ కృపను బట్టి మేము సజీవ లెక్కలు ఉన్నాం తండ్రి. స్థలం అనేది, సమయం అనేది మేము నీ వారం. ఈ రాత్రి లైవ్ని మీరు ఆశీర్వదించండి, అనేకులకు దీవెనకరంగా ఉంచండి. మేము ఆరాధిస్తుండే మమ్మల్ని దిగిరండి ప్రభా. ఈ లైవ్ని దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మార్చి మీ నామాన్ని కనపరుచుకున్నాం. యేసు నామంలో ప్రార్థన ఇచ్చిన తండ్రి, ఆమేన్. మా అందరం కలిసి 445వ పాట, ఆశ్చర్యములు నీ కార్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు అనే పాట పాడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, దేవుని కార్యములాశ్చర్యములు, దేవుని కార్యములాశ్చర్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ యేసు నామము నెరిగిన బిడ్డలు ఏక మనస్సుతో ప్రార్థించగా, యేసు నామము నెరిగిన బిడ్డలు ఏక మనస్సుతో ప్రార్థించగా, పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యము వివరించిరి, పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యము వివరించిరి, ఆశ్చర్యము నీ కార్యములు, ఆశ్చర్యములు నీ పాడదాం. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, దేవుని కార్యములాశ్చర్యములు, దేవుని కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. యేసు నెరిగిన పౌలు శీలలు యేసు వార్తను ప్రకటించుచు, యేసు నెరిగిన పౌలు శీలలు యేసు వార్తను ప్రకటించుచు, పట్టణములను గలిబిలి చేసిరి, ప్రజలను కలవరపరచిరి, పట్టణమును గలిబిలి చేసిరి, ప్రజలను కలవరపరచిరి, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆమేన్. ఆశ్చర్యములు నీ కార్యములు, నీ కార్యములు, దేవుని కార్యములాశ్చర్యములు, దేవుని కార్యములాశ్చర్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. ఇది స్తుతించే సమయం. టైమ్ టు వర్షిప్ అవర్ గాడ్, టైమ్ టు కిస్ అవర్ లార్డ్స్ ఫీట్స్. దేవుని యొక్క పాదాలు ముద్దు పెట్టుకునే అద్భుతమైన సమయం. లెట్ us kiss his feet.
లెట్స్ లవ్ హిమ్, లెట్స్ గ్లోరిఫై జీసస్. ఓ అన్ని నామముల కన్నా పైనామము, అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. జస్ట్ ప్రైజ్ గాడ్ విత్ మీ. నాతో కలిసి కొన్ని నిమిషాలు ప్రభువుని కనపరచండి. అందరూ ఏక స్వరంతో, ఏకాత్మతో, ఆమేన్. నా కుటుంబంతో కలిసి మీరు కూడా లెట్స్ ఆల్ టుగెదర్ వర్షిప్ అవర్ గాడ్ హూ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. భూమిని, ఆకాశాన్ని, సముద్రమును, దానిలో సర్వమును సృష్టించిన మన ప్రభు అయిన దేవుడిని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ ప్రైజ్ గాడ్, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వర్షిప్ అవర్ గాడ్. Thank you, Lord. We give you all the glory. We give you all the glory. Oh, we love you, Jesus. We love you, Jesus. We love you, Jesus. We love you, Jesus. We give you all the praise. అందరూ అలాగే ప్రభు నామాన్ని కనపడతాం. గనులలో మహా గనుడవు నీవు, గొప్పవారందరిలో పూజనీయుడ. గనులలో మహా గనుడవు నీవు, గొప్పవారందరిలో పూజనీయుడ. పరిశుద్ధతలో మహనీయుడవు, పరిశుద్ధతలో మహనీయుడవు. మృత్యుంజయుడా, అమరవీరుడా, మృత్యుంజయుడా, అమరవీరుడా. యేసయ్యా, నా యేసయ్యా. అందరూ పాడదాం. కోట్లాది స్తోత్రములు యేసయ్యా, నా యేసయ్యా. కోట్లాది స్తోత్రములు. దేవుళ్ళకే దేవుడవు నీవు, ప్రభువులకే ప్రభువు నీవు. రాజులకే రాజు నీవు, రాజులకే రాజు నీవు. అందరికీ తండ్రివి నీవు, మా అందరికీ తండ్రివి నీవు. యేసయ్యా, నా యేసయ్యా. కోట్లాది స్తోత్రములు. Yes, Lord. యేసయ్యా, నా యేసయ్యా. కోట్లాది స్తోత్రములు. అందరూ పాడదాం ఒకసారి. యేసయ్యా, నా యేసయ్యా. కోట్లాది స్తోత్రములు, కోట్లాది స్తోత్రాలే. అయ్యా, నీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. There is none like you, my Lord. There is none like you, Lord. ప్రేమించటంలో, క్షమించటంలో, ఆదరించటంలో, అద్భుతాలు చేయటంలో, గొప్ప కార్యాలు చేయటంలో నీ వంటి వారు ఎవరు లేరు. There is none like you, my God. That's why we praise you, we worship you. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. We offer all the glory and honor. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం యేసయ్యా. ఈ రాత్రి నువ్వు అలా ఆరాధిస్తుండగా దేవుని సన్నిధి, God's presence will be descended. Oh, will come wherever you may be. ఎక్కడుంటే అక్కడ you will feel the presence of God right now. Oh, feel the presence of God right now. Thank you. The presence of the Lord will change everything ups and down. Prati situation, every bad situation shall be turned into beautiful, beautiful, good situation, blessed situation by the presence of the Lord. Hallelujah. Enjoy the presence of God. Enjoy the experience the presence of God. Thank you, my Lord. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు, తర్వాత మన వాక్యాలకు మనం వెళ్దాం.
ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకర, ఆలోచనకర్త, నీకు వందనాలు. గొప్ప కార్యాలు ప్రభు, అద్భుతాలు చేయగల దేవుడివి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవాని పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం ఎస్సయా. ఎస్సయా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాము దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా. స్తుతి ఆరాధనలో మీరు దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేయబోతున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, చంటబిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. అయ్యా, చంటబిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దుష్టు కన్ను చంటబిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. అయ్యా, ఏ దుష్టు కన్ను చంటబిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. అలాగే యేసయ్యా, యవన కాలంలో దేవా నీ సేవ చేసే ప్రభా కృప యవన బిడ్డలకు దయచేయండి. పాపములో శాపములో కొట్టుకుపోతున్న యవన బిడ్డలు మీరు విడిపించి దేవా నాయన వారిని బహుబలంగా మీ సేవలో వాడుకోండి నాయన తండ్రి. నాయన నీ సన్నిధిలో ప్రభా, నీ కృపలో వారిని దాచిపెట్టండి ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే నాయన తండ్రి, నీ కృపతో ప్రభా నాయన మమ్మల్ని అందరిని నింపండి ప్రభా, నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ప్రభా, నీకు వందనాలు. బంధువులు, స్నేహితులతో మీరు మాట్లాడండి అయ్యా. వారికి రక్షణ మార్మన్స్ దయచేయండి ప్రభా, నీకు వందనాలు. అలాగే యేసయ్యా నాయన తండ్రి, సేవకులు ఎక్కడున్నా వారి కుటుంబాలు, వారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి నాయన. దేవా, నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. అయ్యా, నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. మేము ఉంటున్న ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కనికరంతో మమ్మల్ని నింపండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారో అయ్యా, నిలువెల్లా ప్రభా తండ్రి బాధలతో శ్రమల్లో ఉన్నారు, వారిని స్వస్థపరచండి, విడిపించండి నాయన, నీకు వందనాలు. నిరుద్యోగాలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి నాయన సకల సమృద్ధి దయచేయండి. మానసిక ఒత్తిడిలో ఉన్న వారిని ప్రభా, వారి మెదడిని శిరసును మీరు తాకండి అయ్యా. నెమ్మది దయచేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీ రెక్కల నీడలో ప్రభా మమ్మల్ని అందరినీ దాచిపెట్టండి ప్రభా. నీ దాసుని అభిషేకించండి, బలమైన శక్తివంతుని వాక్యంతో నింపండి ప్రభా. అయ్యా, ఈ స్థలంలో నాయన మాట్లాడేది నీ దాసుడు కాదు, నీవుగా మాట్లాడండి. అనేక ప్రజలు ప్రభు నశించిపోతున్నారయ్యా. అనేక ప్రాంతాల, దేశ విదేశ నలుమూల ప్రాంతాల్లో వాక్యం నీ అయ్యా నీ బిడ్డల హృదయాలు మీరు తాకండి ప్రభా, నీకు వందనాలు. వారి మనోనేత్రాలు తెరవండి, వినగలే చెవి గ్రహించగలే మంచి మనసు వారికి దయచేయండి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. మా కన్నీరంతా నాట్యంగా మార్చగల దేవుడు నాయన. అద్భుతాలు చేయగల దేవుడు, ఆశ్చర్యకారాలు మీరు చేస్తారు ప్రభా. అయ్యా, నీ బిడ్డల కొరకు మీరు దాచించిన మేలు ఎంతో గొప్పది నాయన. అద్భుతాలు, ఆశ్చర్యకాలు చేయండి ప్రభా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో తండ్రి, వారిని తాకండి, దర్శించండి ప్రభా, నీకు వందనాలు. నీ వాక్యం ఎంతో బలమైనది నాయన. నీ వాక్యం ఎంతో శక్తివంతమైనది ప్రభా, నీకు వందనాలు. దేవా, మీకే సమస్త మహిమలు దాంట్లో చెల్లిస్తూ చీకటి నిశ్రమంలో బంధిస్తున్నానయ్యా. దురాత్మ శక్తుల నిశ్రమంలో బంధిస్తున్నాను ప్రభా. సాతాను కట్టిన కోడలన్నీ కూల్చండి నాయన. వాడి వ్యతిరేక శక్తుల నిశ్రమంలో లయపరచండి ప్రభా. నీ నామం గొప్పది, నీ నామం ఎంతో ఉన్నతమైన నామం ప్రభా, నీకు వందనాలు తండ్రి. నాయన మీ నామంలో అయ్యా నాయన మీరు ఏదైనా చేయగలరు ప్రభా. మీ నామంలో అంత శక్తి ఉంది ప్రభా. అయ్యా అయ్యా ప్రభా అనే తండ్రి, నీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. నీ కృపలో మమ్మల్ని దాచిపెట్టండి ప్రభా తండ్రి. నాయన మా బిడ్డలను, మా సంఘాలను, మా సంఘ బిడ్డల చుట్టూ నాయన తండ్రి నాయన యేసయ్య ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కంచివండి ప్రభా, నీకు అన్నారు. ఈ కాపుదల దయచుకోండి, ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోండి. దాసుని బలమైన శక్తివంతుని వాక్యం యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు. ప్రియులారా, మీరందరూ కృపలో క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుణ్ణి కనపరుస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. లెట్ us pray for each other. ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవడం అది మంచి అలవాటు. మీ ప్రార్థన వస్తువులు మాకు పంపించండి. సెండ్ ఆల్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్స్ టు దిస్ కమెంట్ బాక్స్ సో దట్ వీ విల్ ప్రే ఫర్ యూ. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి మార్కు సువార్త 12వ అధ్యాయం
మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని చదువుదాం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను, మూలకు తలరాయను. ఇది ప్రభు వల్లే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మార్కు సువార్తలో 12వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూస్తున్నాం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి, లేకపోతే నిషేధించిన రాయి. అది నిరాకరించబడలేదు, నిషేధించబడలేదు, కానీ మూలకు తలరాయి అయిందంట. Rejected stone by builders, it will become chief cornerstone. కింద అంటాడు, దిస్ వాస్ లార్డ్స్ డూయింగ్. ఇది దేవుని వలన, ప్రభు వలనే జరిగింది. అది ప్రభు వలనే జరుగుతుంది. తృణీకరించబడిన రాయి, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయిపోయింది. అది దేవుడు చేస్తాడు. ఈ రాత్రి యు మే బి రిజెక్టెడ్. నువ్వు తృణీకరించబడి ఉండవచ్చు, నువ్వు నిషేధించబడి ఉండవచ్చు. యు మే బి ఐసోలేటెడ్. నిన్ను దూరంగా అందరూ పెట్టి ఉండవచ్చు. నువ్వేంటి, నీ బ్రతుకేంటి, నువ్వు లెక్క మాకు అని రకరకాల మాటలు, నిందలు, వాదోపవాదాలు చేసి నేను దూరంగా పెట్టి ఉండొచ్చు కాక. బట్ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నిన్ను చీఫ్ కార్నర్ స్టోన్గా చేస్తాడు, మూలకు తలరాయిగా దేవుడు చేస్తాడు. అంటే అందరికి సెంటర్గా దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు లేకపోతే ఏమీ జరగదు. నువ్వు వస్తేనే అన్ని ప్రారంభం. నేను ఒక స్టార్గా, నక్షత్రంగా దేవుడు నీ ఫ్యామిలీలో కానీ, నీ సొసైటీలో కానీ, నువ్వు చేస్తున్న వర్క్ చేస్తున్న పనిలో కానీ దేవుడు నేను మూలకు తలరాయిగా, చీఫ్ కార్నర్ స్టోన్గా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. రిజెక్ట్ చేయబడుతున్నావా, నిషేధించబడుతున్నావా, తృణీకరించబడుతున్నావా, భయపడుతున్నావు. ఒకవేళ నిన్ను తృణీకరిస్తే, నువ్వు ప్రార్థన పరుడువై, నువ్వు దేవుని భయం కలిగిన వ్యక్తిగా ఉన్న నిన్ను తృణీకరిస్తే, ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని తృణీకరించినాడు నన్ను తృణీకరిస్తున్నాడు. చూద్దాం అన్నమాట. లోకసువార్త 10-16లో మనం తృణీకరించిన వారట మనలో కాదంట, ప్రభువునే. మనలో ఒక మాట అన్నవాడు, లేని పని నిందలేసి మనలో ఒక మాట ర్యాష్గా మాట్లాడిన వాడట మనతో కాదట మాట్లాడుతున్నది, ప్రభుతోనే మాట్లాడుతున్నాడు. నీ మాట వినువాడు, లోక 10-16, నా మాట వినును. మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించు. అదండి, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరిస్తున్నాడు. ప్రభు అన్నాడు, మిమ్మల్ని ఎవరైనా తృణీకరిస్తున్నారా, ఎవరైనా నిరాకరిస్తున్నారా, మిమ్మల్ని ఎవరైనా తక్కువగా చూస్తున్నారు, వారు నీ రక్షకుడైన ప్రభువుని తక్కువగా చూస్తున్నారు. అంతేకాదు యేసు ప్రభువుని పంపిన తండ్రిని తక్కువగా చూస్తున్నాడు. ఎక్కడికి ఎంత ఎఫెక్ట్ చూడండి. ఇట్ ఎఫెక్ట్స్ ఎ లాట్. కాబట్టి ఊరికి ఏదో అనేస్తున్నారు, గాయాలు చేస్తున్నారు, ఏం బాధపడాల్సిన పని లేదు. చూడండి, యోహాను సువార్త 15-18 ప్రభు అంటారు కదా, యోహాను 15-18, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకం మిమ్మల్ని ద్వేషించిందా? మీకంటే ముందు నన్ను ద్వేషించింది అంటున్నాడు ప్రభు. అవును, యేసు ప్రభు వారు తృణీకరించబడిన రాయి. యేసు ప్రభు వారు తృణీకరించబడ్డారు. యేసు ప్రభువే తృణీకరించబడితే మనం ఎంత? చూడండి, యెషయా 53:3లో ఆయన తృణీకరింపబడిన వాడు ఆయన. 53:3. ఏమే అతడు తృణీకరింపబడిన వాడు ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగా ఉండెను. చూడండి, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతే. జీసస్ వాజ్ రిజెక్టెడ్ పర్సన్ ఆన్ దోస్ డేస్. ఆ దినాల్లో అందరూ యేసు ప్రభువుని ఏం చేశారంటే తృణీకరించారు, తక్కువగా మాట్లాడారు. వడ్లవాని కుమారుడు కాడా, వీరి తల్లిదండ్రులు సహోదరులు మన మధ్య లేరా, అలా మాట్లాడారండి. ఎంత తక్కువగా చూశారండి ప్రభువుని. ఇప్పటికే చాలా మంది యూదులు యేసు ప్రభు వారిని తక్కువగానే చూస్తున్నారు. కన్నులు మూయబడ్డాయి.
పిల్లరా, ఆయన ఉపేక్షించబడ్డాడని లోక 17:25 ఉపేక్షించబడ్డాడు. 1 పేతురు 2:4 ఒకసారి చూడండి. 1 పేతురు 2:4 చూడండి. ఆయన ఎంతగా తృణీకరించబడ్డాడు. 1 పేతురు 1 Peter 2:4. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ప్రియులరా, మనుషుల చేత తృణీకరించబడిన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని చేత దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన రాయి అంటే ఏసాయి. మనుషులు తృణీకరిస్తే తృణీకరించవచ్చు, కానీ దేవుడిని తృణీకరించలేదు. దేవుడు నేను ఒక అమూల్యమైన రాయిగా దేవుడు చూస్తున్నాడు. మీకు ఇంకో మాట చెప్పనా, మనుషులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, అది మీకు బ్లెస్సింగ్ అట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. 5:11 బ్యూటిఫుల్ వర్డ్ అండి అది. అందరూ చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకుతున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎంత అద్భుతమైన మాట, ఎంత పవర్ఫుల్ వర్డ్ అండి ఇది. యేసు ప్రభుకే నిందలు వచ్చాయి, యేసు ప్రభువే తృణీకరించబడ్డాడు, యేసు ప్రభు వారి తక్కువ చేయబడ్డాడు. అలా తక్కువ చేయడం వల్ల పిల్లల దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన తగ్గిపోలేదు, కానీ ఆయన ఆ రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, అన్ని నామముల కన్నా పైనామం పొందాడు. ఇంకో మాట మీకు చెప్తాను, రిజెక్షన్ ఈజ్ ఆల్వేస్ బ్లెస్సింగ్ టు అస్. తృణీకరించబడుట అనేది ఎప్పుడు మనకు ఆశీర్వాదంగా మారుతుంది. ఇందులో అనుమానమే లేదు. నువ్వు ఏ కోణంలో తృణీకరించబడినా, ఎవరి చేత తృణీకరించబడినా, నిందించబడినా, ఇట్ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు యూ. దట్స్ ఇట్. అది నీకు, నీ కుటుంబానికి, మనకి అందరికీ దీవెనకరంగా మారుతుంది. దేవుని వాక్యంలో నేను ఒకరిద్దరిని మీకు జ్ఞాపకం, యోసేపు గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపుని ఎంత తక్కువగా మాట్లాడారండి అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ. చూడండి ఒకసారి 37వ అధ్యాయం ఆదికాండము 8వ వచనం చూడండి. 37:8. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట. 8వ వచనం 37:8 అంటే అందుకు అతని సహోదరులు, యోసేపు యొక్క సహోదరులు యోసేపుతో ఏమంటున్నారు చూడండి. నీవు నిత్యముగా మమ్మల్ని నేలేదవా, మా మీద నిత్యముగా నువ్వు మమ్మల్ని ఏలుతావా, మా మీద నీవు అధికారి అవుదువా, మా మీద నువ్వు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి. యోసేపుని ఎంతో తక్కువగా మాట్లాడుతున్నారండి. ఎరా, కళ వచ్చిందా నీకు, నువ్వు మమ్మల్ని ఏలుతావా, మేము నీ దగ్గర సాగిలు పడతామా, ఏంటి మాట్లాడుతున్నావు, వెళ్ళవయ్యా మాట్లాడావు, కానీ ఏం మాట్లాడుతున్నావు, వాట్ ఆర్ యూ టాకింగ్, ఎంత తక్కువగా మాట్లాడు. ఈవెన్ యాకోబుకి ఈ కళల గురించి తెలిస్తే యాకోబు ఏమంటున్నాడు, 37వ అధ్యాయము 10వ వచనం. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతో అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, అంటే యాకోబు మరి యోసేపుతో అంటున్నాడు, నీవు కనిన ఈ కళ ఏమిటి, నేను నీ తల్లియు నీ సహోదరులు నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని గద్దించాను. యాకోబు కూడా గద్దిస్తున్నాడు యోసేపుని, ఆపరా బాబు నీ కళలు బాల, నువ్వు మాకు రాజు అవుతావు, నువ్వు మాకు అధికారం అవుతావు, మేము సాష్టాంగ పడతామా, ఏంటి మాట్లాడుతున్నావు అని గద్దించాడట. అన్నదమ్ములైతే ఏకంగా మరి పగబట్టారంట. పిల్లరా, ఆ విధంగా మరి యోసేపు తృణీకరించబడ్డాడు. ఆఖరికి ఏం చేశారు, ఒకరోజు వస్తుంటే అన్నదమ్ములు అందరు కలిసి ఏం చేశారు, అసూయతో పగతో యోసేపుని ఏం చేశారంట, బట్టలు తీసేసి ఒక గోతులో పడేశారు. పోనీ అక్కడితో వదిలేశారు, అక్కడ గోతులో బయట తీసి మరి ఐగుప్తుకి వెళ్ళిపోతున్న ఇజ్రాయేలీయులకు అమ్మేశారండి. 20 వెండి నాణాలు దాసుడుగా అమ్మేశారు. వాళ్ళ దృష్టిలో యోసేపు అన్నవాడు ఒక దాసుడు. వాళ్ళ దృష్టిలో యోసేపు అన్నవాడు ఎందుకు పనికిరానివాడు. వారి దృష్టిలో యోసేపు అన్నవాడు ఒక చీప్ పర్సన్, బలహీనుడు, ఉంటేటి లేకపోతే అని చెప్పి తక్కువగా మాట్లాడుతున్నారు. అమ్మేశారు, తృణీకరించబడ్డాడు. జోసెఫ్ వాజ్ అ రిజెక్టెడ్ పర్సన్. అందుకే తృణీకరించబడిన రాయి మూలకు అలరాయి.
rejected stone will become the cornerstone. You may be in rejection, you may be in low treated, you may be hated. Worry not, fear not, be bold. One day will come, one blessed day will come to you. You are going to have a blessed time. నీకు ఆశీర్వాదకరమైన దినం రాబోతుంది. ఆ టైంలో దేవుడు నిన్ను కార్నర్ స్టోన్గా, మూలకు తలరాయిగా దేవుడు చేస్తాడు. 37వ అధ్యాయంలో తృణీకరించబడ్డాడు యోసేపు. అదే యోసేపుని 44వ అధ్యాయం వచ్చేసరికి 44వ అధ్యాయము మరి 9వ వచనంలో మనం చూస్తే, ఆది కాండం మీరు చూడండి 9వ వచనంలో 14వ వచనం 44:14. అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు అక్కడనే ఉండను కనుక వారు అతని ఎదుట నేలకు సాగిలపడిరి. ప్రైజ్ ది లార్డ్. 37వ అధ్యాయంలో తృణీకరించబడితే 44వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇలా సుమారు 7 అధ్యాయాల మధ్యలో చరిత్ర, కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లల తృణీకరించబడినవాడు, అమ్మబడినవాడు, మరి హేట్ చేయబడినవాడు, వారందరికీ అధికారిగా, నాయకుడిగా, రాజుగా. వాట్ ఎ గ్రేట్నెస్. దేవుని యొక్క ఆ కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. మన రిజెక్షన్ అది గాడ్స్ ఫేవర్ మన మీద రావడానికి ఒక సాధనంగా పనిచేస్తుందేమో అని అనిపిస్తుంది. కాబట్టి రిజెక్ట్ చేయబడుతున్నప్పుడు, బలహీనపరచబడుతుంది, నిందల్లో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. యోసేపు మన ఎదుట ఎగ్జాంపుల్గా కనబడుతున్నాడు. ఇంకా ప్రియులరా, లాజర్, దేవుని వాక్యం లాజరస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన బహుదరిద్రుడు. లోకస్వార్త 16:20లో ఒకసారి మీ పైపు చూపించేయండి. లోకస్వార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని మరి మనం చూస్తే, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. ఏమి ఇంట్రడక్షన్ అండి! లాజరుకే ఇంట్రడక్షన్ బయోడేటా చూడండి. దరిద్రుడు అంట. అంతేకాదట, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి ఆ ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇదేండి ఆయన బయోడేటా. లాజరస్ దరిద్రుడు, పేదవాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు, బాడీ నిండా కురుపులు, కుక్కలు వచ్చి నాకుతున్నాయంటండి. కుక్కలు వచ్చి నాకుతున్న ఏం చేయలేని పరిస్థితి. పిల్లరా, భయంకరమైన బలహీనమైన స్థితిలో పిల్లరా, ఇంటి వాకిటి ఉంటే ఆ ధనవంతులు రొట్టెలు తిన్నప్పుడు కింద పడిపోయిన రొట్టు మొక్కలు, చిన్న చిన్న మొక్కలు నా ఏరి ఆ పని వాళ్ళు బయటను పారేసి అక్కడికి ఏరుకొని తింటున్నాడు. ఎంత తక్కువగా ఉన్నాడు. అయితే ఆ దేవుని వాక్యం చెప్తుంది, ఏ ధనవంతుడి ఇంటి ముందు ఉన్నాడు ఆ ధనవంతుడు చనిపోయాడంట. ఈ లాజరు చనిపోయాడు ఒకరోజు. ఆ ధనవంతుడు చనిపోతే ఆ ధనవంతుడు ఎక్కడ కొనుక్కోబడ్డాడంట? పాతి పెట్టబడిను. అది పాతాళంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు ధనవంతుడు. బట్ లాజర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా రాయబడింది. పిల్లల 22వ వచనంలో చదివితే, 16:22 లోకస్వార్తలో చదివితే ఏముందంటే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు ఆనుకొనుటకు కొనుక్కోబడెను. వావ్! ఆ ధనవంతుడు చనిపోతే దురాత్మల దెయ్యాలు వచ్చి పట్టుకెళ్ళిపోతే నరకానికి లాక్కెళ్ళిపోయి ఉంటాయి. కానీ ఈ లాజర్ చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను పిల్లల మరి ఎంత సెలబ్రేషన్తో పరలోకానికి తీసుకుని వెళ్ళాయి. అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు వెళ్ళిపోయాడు. అక్కడ ఎలా ఉందండి? నెమ్మది. 25వ వచనంలో వాడికి నెమ్మది పొందుచున్నాడు. నెమ్మది, విశ్రాంతి, మహిమ, సమాధానము, అన్నిటికీ మించి ఆ స్థలానికి మరి ఎంటర్ అయ్యాడు. తృణీకరించబడ్డాడు లాజర్ భూమి మీద. కానీ మూలకు తలరాయిగా ఉన్న స్థితిగా వెళ్ళాడు. అంతేకాదు పిల్లలు, దావీదు గురించి కూడా మనం చూస్తే ఎంత తృణీకరించబడ్డాడు దావీదు. తృణీకరించబడిన దావీదు ఇజ్రాయేలీ ఆర్మీకి మూలకు తలరాయి అయ్యాడు. దేశానికే మూలకు తలరాయి అయిపోయాడు. దేశానికే విజయాన్ని తీసుకొచ్చేవాడు అయిపోయాడు. మీరు చూస్తే 1 సాముయేలు 17:28
మొదటి సమయంలో ప్రైజ్ ద లార్డ్ 17:28 మనం చూస్తే మరి యుద్ధం జరుగుతుంది గొలియాతుతో. గొలియాతు యుద్ధం జరుగుతుంటే అన్నదమ్ములందరూ దావీదుకు అన్నదమ్ములతో ఆర్మీలో ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు. దావీదు ఇంటికాడ తండ్రి మందరం మేపుతున్నాడు. ఒకరోజు తండ్రి పిలిచి అన్నాడు, బాబు మీ అన్నయ్యలు మీ అన్నదమ్ములందరూ అక్కడ ఆర్మీలో ఉన్నారు కదా, వాళ్ళందరికి ఆహారం పట్టుకెళ్ళు, రొట్టెలు బ్రెడ్ మరి ఫ్రూట్స్ కొన్ని పట్టుకెళ్ళి నాయన అంటే అవన్నీ పట్టుకుని వచ్చాడు. వచ్చి వాళ్ళందరికీ ఇచ్చేసాడు. ఇచ్చి యుద్ధం ఎలా జరుగుతుందో చూద్దాం నాకు నిలబడితే అన్నదమ్ములో చేయమంటున్నారు చూడండి. 28 వచ్చిన 17:28 అతడు వారితో మాట్లాడునది అతని పెద్ద నేగు ఏలియాబు నాకు వినబడగా ఏలియాబు నాకు దావీదు మీద కోపం వచ్చి అతనితో తన అన్నయ్య అంటున్నాడు దావీదుతో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందును ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయ చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటికే కదా వచ్చితివి, ఎందుకో వచ్చావు ఇక్కడికి? ఆ గొర్రెలు ఎవరికి అప్పగించావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా తన్నమంటావా? తక్కువగా మాట్లాడుతున్నాడు. దావీదు అంటాడు, నేనేం చేశాను? మాటే కదా చెప్పాను అని అక్కడి నుంచి సైడ్ అయిపోయి పిల్లరా మిగతా వారిని కలుస్తున్నాడు. ఆఖరికి దావీదు అంటాడు, నేను యుద్ధం చేస్తాను, 40 రోజుల నుంచి మీరు భయపడిపోతున్నారు కదా, నేను యుద్ధం చేస్తానని మాట పిల్లలు ఆ నోట ఈ నోట మొత్తానికి రాజు సౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయింది. సౌలు ఆశ్చర్యపోయి, ఇటు మేము అందరూ భయపడిపోతున్నాం, ఎంత ధైర్యంగా గొలియాతుతో యుద్ధం చేస్తాడంట, ఎవరా కుర్రాడు, బ్రింగ్ హిమ్ అన్నాడు, తీసుకుంటాండి. తీసుకొస్తే సౌలు అతను చూచి మరి 33 వచ్చిన సౌలు కొట్టాటుకు నీకు బలము చాలదయ్యా, నువ్వు ఎంతరా బాబు, నీ బలం ఎంత, నీ వయసు ఎంత, 12, 14. ఆడు చూస్తే 6 మూడు జాన్ ఉన్నాడు, సుమారు 12 అడుగులు ఉన్నాడు. ఆడుతో నువ్వే యుద్ధం చేస్తావు, అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే అని తక్కువగా మాట్లాడుతున్నాడు, తృణీకరించాడు, నిరాకరించాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసు, అయ్యా నా మాట వినండి, నేను యుద్ధం చేస్తాను, నన్ను వదలండి, నాకు పర్మిషన్ ఇవ్వండి. నా తండ్రిని మందరం మేపుతున్నప్పుడు ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు వాటిని చంపేశానయ్యా, గొర్రెపిల్లలు కాపాడానయ్యా. ఆ రోజు నన్ను కాపాడిన దేవుడు ఈరోజు కూడా నన్ను కాపాడుతాడు. నా వేళకు పోరాటాన్ని యుద్ధాన్ని నేర్పాడు ఆయన, నాకు అవకాశం ఇవ్వండి. సౌలుకి అనుమానం, డౌట్ వచ్చింది దావీదు మీద, ఏం చేస్తాడు, మాటలేనా లేకపోతే పనులు చేస్తాడా అని చెప్పి సౌలు యొక్క ఆర్మర్, ఆ యొక్క యుద్ధ వస్త్రాలు పిల్లరా, ఆ యొక్క ఆ డాలు కత్తి ఎన్ని మైమరు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకుని వెళ్ళరా అన్నాడు. ఆ వేసుకుంటే పాపం మునిగిపోయాడు దావీదు. అంటాడు దావీదు, అయ్యా నాకు ఇవేమి వాడుకు అలవాట్లేవు, నేను నా పందాలోనే వెళ్తాను, నన్ను వదిలేండి, నాకు పర్మిషన్ ఇవ్వండి సార్. అనుమానంతోనే వదిలాడు సౌలు. దావీదు ఏం చేసి ప్రియులారా, కర్ర పట్టుకున్నాడు, ఒడిసెలు తీసుకున్నాడు, అందులో 5 రాళ్ళు జోబులు పట్టుకున్నాడు. గొలియాతు యుద్ధం చేయడానికి ఎలా లోయలో గొలియాతుతో మాట్లాడుతున్నాడు. ఒకే ఒక స్టేట్మెంట్, దావీదు యొక్క స్టేట్మెంట్ మొత్తం చరిత్ర తిరగేసేసింది. అదేంటో తెలుసా, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. ఈరోజు మనం కూడా ఆ మాట చెప్పాలి, యుద్ధం యెహోవాదే, యుద్ధము దేవుడే. మనం చేయకూడదు యుద్ధం, దేవుడే చేస్తాడు. పిల్లరా, ఒక రాయి తీశాడు, కొట్టాడు, నుదుటిని కొట్టాడు, గొలియాతు బోర్ల పడ్డాడు, వెళ్ళి గొలియాతుని చంపాడు, తలకాయ పట్టుకొని వచ్చి సౌలు ముందు పెట్టాడు. తృణీకరించబడ్డ దావీదు ఇప్పుడు ఎలా మారాడట? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. మూలకు తలరాయిగా మార్చబడ్డాడు. తృణీకరించబడ్డ రాయి మూలకు తలరాయిగా, నిరాకరించబడిన రాయి మూలకు తలరాయి, నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా, చీఫ్ కార్నర్ స్టోన్గా మారుస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయము, ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 10-11 ఒనేసిమను ఒక ఆయన మరి ఖైదీ. ఫిలెమోను ఇంట్లో పనిచేసేవాడు, ఫిలెమోను అనేవాడు భూస్వామి, ధనవంతుడు. ఆయన ఇంట్లో పనిచేసేవాడు దాసుడు. దొంగతనం చేస్తే శిక్ష అనుభవించడానికి పౌలు గారు ఉన్న జైల్లోకి వచ్చాడు ఖైదీగా. ఆ జైల్లో పౌలు గారు సువార్త ప్రకటించి ఒనేసిము రక్షింపబడ్డాడు, జీవితం మారిపోయింది. మరి ఫిలెమోనుకి ఉత్తరం రాస్తున్నాడు, నేను పంపిస్తున్నాను నీ దాసుని, ఇంతకు ముందు లాంటి వాడు కాదు, ఈయనకి ఉన్నత స్థితి ఉంచు, ఉన్నత స్థితిలో ఉంచు, నేను వచ్చినప్పుడు నేను ఎలా గౌరవిస్తావో ఈయన అలాగే గౌరవించావు. ఒనేసిము తృణీకరించబడిన వాడిగా మరి పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు.
అక్కడ లక్ష్యపడి దేవుని మాటలు విని ఒక ఉన్నత స్థితిలో మరలా ఫిలోమోను దగ్గరికి మొత్తం పట్టుకుని వెళ్తున్నాడు. తక్కువైనది, మనుషుల దృష్టిలో నీచమైనది, దేవుని దృష్టిలో ఘనమైనది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా మీకు? మనుషుల దృష్టిలో నీచమైనది, దేవుని దృష్టిలో ఘనమైనది. ప్రజలు నిన్ను తక్కువగా చూసి ఉండొచ్చు కాక దేవుడు నిన్ను ఘనమైన వాడిగా చూస్తున్నాడు, ఉన్నతమైన వ్యక్తిగా చూస్తున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు గిద్యోన్ని. అందరూ గిద్యోని ఒక స్మాల్ బాయ్గా చూస్తున్నారు. మనిషి గోత్రంలో కనిష్ఠుడు. తక్కువ. దేవుడు ఎలా చూస్తున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, నీలో బలాఢ్యుడు చూస్తున్నాడు. పేదరికలో ఉన్నవా, నేను ఒక ధనవంతుడిగా దేవుడు చూస్తున్నాడు. అనారోగ్యం చేత పీడించబడుతున్నావా, దేవుడు నేను ఒక ఆరోగ్యవంతుడిగా దేవుడు చూస్తున్నాడు. ఏమీ లేనివాడిగా ఉన్నావా, చిన్న ఇంట్లో గుడిసెలో ఉన్నావా, నువ్వు నీ పిల్లలు, దేవుడు నేను పెద్ద గృహంలో నిన్ను చూస్తున్నాడు. తృణీకరించబడిన ఈ మూలకు అలా రాయి. పిల్లల దేవుని వాక్యంలో మత్తయి 5:13 దేవుడు మనుషుల విశ్వాసాలు దేంతో పోల్చో తెలుసా? మీరు ఈ లోకమునకు డైమండ్స్ అని అనట్లేదు, మీరు లోకానికి స్టార్స్ లేదా ఏదో అనట్లేదు. ఏమన్నాడు తెలుసా? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. తక్కువ విలువ, తక్కువ దానితో దేవుడు పోలుస్తున్నాడు. విలువ తక్కువైనది దేవునికి దృష్టిలో ఘనమైనది. ఆ ఉప్పే పిల్లలు మీరు తరచు చదువుకునే సంఖ్యాకాండం 18-19 నిబంధనకు సూచనగా, మార్కు సువార్త 9:50 పిల్లల అది సమాధానకరమైన సూచనగా, కొలసి 4:6 అది రుచిని కలిగించే కృపాసహితమైన సంభాషణగా, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19-22 వరకు, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19-22 వరకు ఎలీషా ప్రవక్త పిల్లల ఒక పాత్రలో ఉప్పేసి పిల్లల ఆ యొక్క చేదైన నీటిలో మరి వేసినప్పుడు నీళ్లు మధురములైపోయాయి. ఈరోజు నా పిల్లల తృణీకరించబడిన రాయి మూలకు తలరాయిగా మార్చబడింది. రోమా 8:31 ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. రోమా 8:31 ఏం రాయబడింది? దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు? ఆఫీస్లో కానీ, నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో కానీ, ఎక్కడ ఉంటే ఉండొచ్చు కాక దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధముగా ఎవడు నిలబడలేడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. నేను నీ పక్షంగా జనములను జయించుటకు నీ కుడి చేతిని పట్టుకున్నాను. రిజెక్టెడ్ స్టోన్ విల్ బికేమ్ చీఫ్ కార్నర్ స్టోన్. మూలకు తలరాయి అంటూ కింద అంటాడు, దిస్ వాజ్ లార్డ్స్ డూయింగ్. ఇది దేవుని వలన ఆయన దేవుడి కార్యాన్ని త్వరపెట్టి దేవుడి కార్యాన్ని నీ జీవితంలో జరిగించి నిన్ను మూలకు తలరాయిగా అన్ని విషయాల్లో ప్రభు నిలబెట్టాలని ప్రభు కోరుతున్నాడు. అయితే దేవునికి మనం అప్పగించుకోవాలి, దేవునికి మనం సమర్పించుకోవాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. తక్కువగా చూడబడుతున్నావు, నిందలు వేయబడుతున్నావు, శోధించబడుతున్నావు, ద్వేషించబడుతున్నావు. దేవుని సేవకుడిగా దేవుని వాక్య పాదాలతోనే చెప్తున్నమాట, అదే నీ హెచ్చుకు ఆశీర్వాదానికి ఒక కారణంగా ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. నిన్ను ప్రభు కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. జస్ట్ సబ్మిట్ టు గాడ్. దేవునికి ప్రభుకి అప్పగించు. అవన్నీ ప్రభుకి అప్పగించేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉన్నాను ప్రభా. రిజెక్టెడ్ స్టోన్ చీఫ్ కార్నర్ స్టోన్గా మారుతుందని, నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారుతుందని రాత్రి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అనేక ఉపమానాలు, ఉదాహరణలు, దృష్టాంతాలు మా ముందు పెట్టాం ప్రభా. తండ్రి, అది మాకు దీవెనకరంగా చేస్తావు ప్రభా, నీకు వందనాలు. అయితే కొన్నిసార్లు ఆ నిందల్లో, తృణీకరించే పరిస్థితుల్లో రకరకాలుగా మమ్మల్ని మాట్లాడుతున్నప్పుడు ఎంతో కృంగిపోయాం ప్రభా. మా శరీర సంబంధంగా ఆలోచించి
మేము రియాక్ట్ అయ్యాం నాయన. కొన్నిసార్లు మేము ఎంతో బాధపడ్డాం. ప్రభు, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడతారు, నేను చూసుకుంటానన్నా. మీకు అప్పగిస్తున్నాం, అది ఆ సిచ్యువేషన్ మీకు అప్పగిస్తున్నాం. మీరే సమస్తాన్ని నీ ప్రజల్లో ఎవరైనా తృణీకరించబడి ఉంటే, ఎవరు నిందించబడి ద్వేషించబడి ఉంటే వారి పక్షంగా యుద్ధం చేయి, వారి పక్షంగా నిలబెట్టి నీ ప్రజల్ని ప్రభా నాయన మరి చీఫ్ కార్నర్ స్టోన్గా చేయండి, మూలకు తలరాయిగా చేయండి. అన్ని విషయాల్లో నీ బిడ్డలను హెచ్చించండి ప్రభా. మరొకసారి మీ కృపకు అప్పగిస్తాను. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపు చేయమని ప్రభా, అనేకులకి ఈ వాక్యం చేరేటట్లుగా, అనేకులు ఈ సందేశాన్ని వినేటట్లుగా ఈ వాక్యాన్ని ఆశీర్వదించమని, ఈ వాక్య విత్తనాలు అనేక హృదయాల్లో, వందల వేల లక్షల కోట్ల మంది హృదయాల్లో తండ్రి 30 60 100 ఫలించేటట్లుగా మీ కృప నిమ్మని, ఈ ఫేస్బుక్ లైవ్ మీదకి మీ ఆశీర్వాదం వచ్చినట్లుగా సహాయించండి. దినదిన ప్రవర్ధమానమే ప్రభా నాయన, అనేక మంది వ్యూవర్స్, అనేక మంది చూస్తూ వాక్యాన్ని వింటూ మాతో కలిసి నేను ఘనపరిచే భాగ్యం దయచేయండి. యేసయ్య శ్రేష్ఠమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడయండి, మూలకు తలరాయిగా మార్చునుగా. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, షేర్ చేయండి. అనేక మంది విని దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని ఆశ. కోటలోని ప్రాంతాల్లో మంది నిర్మాణం జరుగుతుంది, ప్రార్థన చేయండి. మీ ప్రార్థన నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ప్రే, ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ దట్. మరి ఈ సమయంలో నా కుమారుడు మోజెస్ ఆనంద్ మరి మీకు 2 మాటల శుభాకాంక్షలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ ఆయన మాటలు వినండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను స్మాల్ మెసేజ్ చెప్పడానికి వద్దకు వచ్చాను. ఈరోజు నా మెసేజ్ ఏంటంటే, దేవుడు మనల్ని దీన్ని దర్శించాడు. ఇంకా సెకండ్ కమింగ్, రెండో రాకడికి వస్తుంది కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడి ఉండాలి దాని గురించి చెప్పబోతున్నాను. దేవుడు రాకుండా ఏమేమి సూచనలు వస్తాయి దాని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఎలా సిద్ధపడి ఉండాలని చెప్తాను. ఫస్ట్ బైబిల్ చదవాలి. బైబిల్ రాసుకోవాలి. బైబిల్ రాసుకుంటే మనం ఒకవేళ చదవలేదంటే, ఒకవేళ మనం పలకలేదంటే రాస్తే చాలు, అది మన కళ్ళు చూస్తాయి కాబట్టి అది మన ప్రేమకి వెళ్ళి ఆహారం అది కూడా ఫస్ట్ చేయాలి. మనం ప్రార్థన మనకి ఎలా ఉపయోగంగా ఉంటుందంటే, ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన మనం కూర్చొని కళ్ళు మూసుకొని అవి ఉండిపోతే చదువుకోవాలి. ప్రార్థన అంటే నోరెప్పాలి. మనకేమైతే ఆదేశించు అని బయట చెప్పాలి. మనం చెప్తే సంతోషిస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఆరాధన చేస్తే దేవుడు సంతోషిస్తారు. ఆరాధన ఏం చేస్తామంటే, ఆరాధన కలిసి ఎవరెవరు చూస్తున్నారో అని వద్దు. ఎవరిని అనుకుంటారో ఇంత గట్టిగా ఆరాధన చేస్తే నోరు మనకు అప్పుడప్పుడు పక్కన వస్తుంది. కానీ మనం ఏమి పట్టించుకోకుండా దేవుణ్ణి ఆరాధించాలి. పట్టించుకోవడం అనవసరం. దేవుడి సన్నిధిలో ఏమి పట్టించుకోకుండా ఆరాధించలేదు. ఎవరిని ఏమన్నా మేనేజ్ లేదు, ఇంత గట్టిగా ఇస్తున్నారు మనకు అవన్నీ అక్కర్లేదు. దేవుడు మనకు ఉన్నాడా లేదా అదే ముఖ్యంగా. దీని గురించి చెప్పారు. దేవుడు సెకండ్ కమింగ్ ఏమొస్తే చెప్తాను. దేవుడు సెకండ్ కమింగ్ ఏమొస్తుంది అంటే, ఆయన వచ్చేటప్పుడు ఏమేమి వస్తాయంట. ఇప్పటికీ ఎన్ని పోర్లు ఓదిపడ్డా నాకు తెలియదు, కానీ ఓది పడిపోతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ వ్యాధి వచ్చింది కరోనా, ఇప్పుడు సెకండ్ వస్తుంది. అది ఏంటో తెలియదు.
సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలి. దేవుడు మనకి ఇవన్నీ ఎందుకు పంపిస్తుంది, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వాటిని మనం ఆయన అప్పటి వరకు మనం ఏమేమి సిద్ధపడ్డామో, ఏమేమి ట్రైనింగ్ తీసుకున్నామో అవి చెయ్యాలి. దేవుడు మనం టెస్ట్ చేస్తాడు మనం. అప్పుడు వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు దాని నుంచి దేవుడు ప్రాక్టీస్ చేస్తాం కదా మనం. అవన్నీ దేవుడు గుర్తు చేసి అవి మళ్ళీ మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇవన్నీ వస్తున్నాయి, మనం భయపడకూడదు. ఊరికి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, వాటిని మనం మర్చిపోవాలి. అవన్నీ దేవుడు కొంతమంది వీక్గా ఉంటారు, అందుకని కానీ మనం బైబిల్లో బలంగా ఉంటే నెక్స్ట్ ఏంటంటే తుఫాన్లు మధ్య వస్తున్నాయి. ఎందుకంటే ఆ తుఫాన్లు కొద్ది రోజుల్లో కంఠం వరకు వచ్చేస్తాయి. ఎందుకంటే మన భూమి ఇప్పుడప్పుడు కదులుతూ ఉంటుంది, తెలుసు కదా. అందుకని సముద్రం కూడా కదులుతుంది. మన భూమి కదులుతూ ఉంటే సముద్రం కూడా కదులుతుంది. దేవుడు ఆ భూమిని కొంచెం మెల్లగా స్పీడ్గా తిప్పుతున్నాడు. అందుకనే ఆ సముద్రం ఇంకా ముందుకు వస్తుంది. ఇంకా దేవుడు తిప్పితే ఇవన్నీ అక్కడ సూచన ఇంకా ఉంటుంది. అదేంటంటే ఈజిప్ట్లో పాతకాలంలో ఏమొచ్చింది, అవన్నీ వస్తాయి. ఒకసారి వచ్చాయి, అవన్నీ వచ్చాయి, ఒకసారి వచ్చాయి, మళ్ళీ వస్తాయి. అవన్నీ మనం దాన్ని భయపడ్డం చెప్తున్నాం. దేవుడు సెకండ్ కమింగ్ ఇవన్నీ అంటే మనం సిద్ధపడాలి. సిద్ధపడకపోతే దేవుడు ఇలా చేస్తాడేమో అనుకోకూడదు. మనం ప్రార్థన చేసుకుని పరలోకం దేవుడు తీసుకెళ్ళడానికి అని చెప్పుకోకూడదు. మహిమతో ఉన్న ప్లేస్ పరిశుద్ధిగా ఆడికి వెళ్తారు. మనం సిద్ధపడాలి, ప్రార్థన చేసుకుని ప్రభావ ఈరోజు ప్రజలందరూ వచ్చారు. ప్రభావ దీని నుంచి వచ్చిన తాటకలు లేకుండా చేసుకుంటున్నారు. నేను చెప్పాను బ్రో, మేము మాలో ఉన్న భయం తీసి వెయ్యండి ప్రభావ. ఇప్పుడే మా భయం అంతా తీసి వెయ్యపడును కావాలని జీసస్ అలాగే పేదరా షాలం బాబ్లెస్ దేవుడి మంది చూసిన ఎప్పటికీ భయపడకూడదు. మన దేవుడు ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. షాలం.